ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదాము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము. తండ్రికి కుమారుడిని పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తము సృష్టించినందుకు నీ కుమారుడు మన రక్షకుడిగా ఇచ్చిన వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజుపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. కుమారుడమైన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగిప్పడం నీకు తెలియజేసడం వల్ల మమ్మల్ని నీతి బంధువులు చేయడము పాపం తప్ప అన్ని విషయములో మా వలె చేయమన్నందుకే నిన్ను స్తుతిస్తున్నాము. పరిశుద్ధమైన దేవ, సత్యమంతుడు నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకే నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి కుమారుడు పరిశుద్ధమైన దేవ, యుగ యుగులకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. మనమందరం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము. మోకరించి కూర్చోండి. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. ఈ ప్రార్థన అందరం మేము చెప్పుకుందాము. సర్వశక్తి కనికరమైన తండ్రి, తప్పిపోయిన పిల్లల వల్లే మేము నీ మార్గం తప్పితే మా హృదయంలో ఆలోచన ఆశలు వ్యక్తిని అనుసరించి
నీ పరిశుద్ధమైన ఆజ్ఞల మేరకు మేము చేయవలసిన చేయడానికి చేస్తుంది. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువైన ఓ దేవాంతం వారిని ఖాయము పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకునము. మరియు మీకు కనికరమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమింకా భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. దయచేసి కూర్చున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి పండుగను పాల్పొందిన ప్రతి బిడ్డకు కూడా స్త్రీల మైత్రి క్రిస్టమస్ శుభములు మీ అందరికీ కలుగునుగాక. సంతోషకరమైన క్రిస్టమస్ పండుగ శుభములు దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి భాగంలో దేవుడు దొరుకు కాలాన్ని వెతకాలి. స్త్రీలు సంఘంలో సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో పదవిలో ఉంటున్నారని తెలుసు. సంగతి మనందరికీ తెలుసు. అంటే ప్రతి సంఘంలో కూడా ఈ స్త్రీల మైత్రి క్రిస్టమస్ పండుగ ప్రతి క్రిస్టమస్ సందర్భాలలో జరుపుకుంటారు. ప్రతి చర్చిలో కూడా ఈ పండుగ జరుగుతుంది. సిఎస్ఐ చర్చిలో, మరి మిగతా సంఘాలలో చేసుకుంటారో తెలియదు, కానీ మన సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘం అందరూ కూడా ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. మనది చిన్న సంఘం అని మనం బాధపడాలి. దేవుడు మనను అధికంగా ఆశీర్వదించి ధృవీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. ఒక చిన్న సంఘమని మనము తక్కువ మనమే చేసుకోవద్దు. మేము కూడా విశ్వాస వీరులమే, నారి మరణము. మేము కూడా ఈ పండుగ జరిపించుకోవాలని సిద్ధపడి వచ్చిన స్త్రీల మైత్రి వాళ్ళందరికీ ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మనకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని నామ ఘనత కొరకు మనందరినీ ఒక సాధనంగా వాడుకుంటాం. సెంట్ పాల్ చర్చిలో, ఏ చర్చిలైనా స్త్రీలనే ఆటలు కానీ ప్రసంగంలో కానీ స్వార్థ ప్రకటించడం కానీ అన్ని ప్రోగ్రాంలో కూడా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పాల్గొంటారు. స్త్రీలకున్న ఆధిక్యత దేవుడు తక్కువ చేయడు. పురుషులు స్త్రీలు సమానమనే ఆది కాలంలోనే ఆదాము నుంచి దేవుడు మనకు ఇచ్చిన
మంచి వరం. కాబట్టి మనము పురుషుల కంటే తక్కువ వారం కాదు, సమానం అనే ధైర్యము మనందరికీ ఉండాలి. సారెపత్ ఊరిలో ఒక పేద విధవరాలు ఉన్నది. ఆమె అన్యురాలు. వర్షాలు లేక అక్కడ పంటలు పండక కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఒక విధవరాలు ఒక కుమారుడు ఉంటాడు. వారికి ఒక్క పూట సరిపోయే పిండి నూనె వారి ఇంట్లో ఉన్నది. అవి తిని నేను నా కుమారుడు సరిపోతామని ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. అట్టి సమయంలో దేవుడు ఒక దైవజనుని అక్కడికి పంపాడు. దైవజనుడు ఏలియా. ఈయన కూడా సారెపత్ ఊళ్ళో ఒక విధవరాలను నీ కొరకు ఏర్పాటు చేసిన, నువ్వు వెళ్ళు, అక్కడ నీకు తగిన భోజనం ఏర్పాట్లు ఆమె చేస్తుందని చెప్పినప్పుడు ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి సారెపత్ ఊళ్ళో విధవరాలు కట్టెలు ఏర్పడటానికి వచ్చింది. ఆ భాగం వచ్చినప్పుడు ఏలియా ఆమెను పిలిచి, అమ్మ నాకు కొన్ని నీళ్లు కావాలని దాహం అవుతుంది, నీళ్లు కావాలని అడిగినప్పుడు సరే చేస్తానని వెళ్తాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ పిలిచి నాకు కొంచెము రొట్టె కూడా తెచ్చివ్వాలని. అయ్యా, నీ దేవుని సాక్షిగా, ఇశ్రాయేలు దేవుని యొక్క సాక్షిగా నా దగ్గర ఒక్క పూటకు సరిపోయే పిండి ఉన్నది, నూనె ఉన్నది. ఇక అది తిని మేము చనిపోవడానికి సిద్ధంగా అని చెప్పినప్పుడు, అమ్మా నేను చెప్పినది నువ్వు చెయ్యి, నీకు పిండి ఉడదు, నూనె అయిపోదు అని చెప్పినాడు. దైవజనుడు ఆ విధవరాలు చెప్పినప్పుడు ఆ విధవరాలు దేవుని యొక్క సేవకుడు దైవజనుడి యొక్క మాటల మీద నమ్మిక ఉంచిందంటే, నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆ నూనెతోనే రొట్టె చేసి ఏలియాకు తెచ్చింది. అప్పుడు ఏలియా తినే నీళ్ళు తాగి తృప్తిగా ఉంది. స్త్రీలు బలమైన శక్తిగా మన బలహీనమని తలంచి ఆ స్త్రీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అట్లనే సెంట్ పాల్ చర్చి స్త్రీలమైన వారికి గొప్ప కార్యం చేస్తారు. మీ మధ్య మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడు. మనకు కూడా గొప్ప దీవెనలు ఇచ్చే దేవుడు మన పక్షానగా మనకేది కొదవ ఉన్నది. సంబంధమైన
వార్తకి రమ్మని. అన్నక్క బాగున్నాక రైతులాడక్క. అక్క నేను మనకు రక్షకుడు పుట్టాడు కదా, ఈ సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? ఎప్పుడు చెప్పేసి చాలా బాగుంటుంది. అసలు దేవుని సన్నిధి కాదు, క్రిస్టమస్ రోజు వస్తాను కానీ నేను చాలా పనులు చేసుకోవాలి. తర్వాత క్రిస్టమస్ మీటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో చాలా పనులు నేను ప్రతిసారి వచ్చిన ఇబ్బంది పెడుతూనే ఉంటాను. నేను ఇంకా మా బంధువులు అందరూ వస్తూ ఉంటారు, గిన్నెలు కడగాలి, చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. మా పెద్ద బిల్డింగ్, అందులో చాలా పనులు ఉంటాయి. నేను రానొస్తాను. అక్క నేను దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? ఏంటి సువార్త చెప్పడానికి? అమ్మ నాకు అసలు టైం లేదు, ఇవాళ ఫాదర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. ఇంకా నేను జ్యువెలరీ కూడా కొనుక్కోవాలి. ఇప్పటి నుంచి ఇదే జ్యువెలరీ వేసుకుంటున్నాను. సారీ, ఐ డోంట్ హ్యావ్ టైం. నేను దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? నాకు ఇంట్లో బోలెడ్ పనులు ఉన్నాయి. కుదరదు చెప్పి ఇంట్లో పిండి వంటలు చేయాలి, కేక్స్ నాట్ కేక్ ప్రిపేర్ చేయాలి. వేరే మైకి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా అక్క, అప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ కానీ నాతో పాటు వస్తావా? చెప్పరా జ్యోతి. అక్క దేవుని సువార్త ప్రకటించడానికి మన కోసం యేసుక్రీస్తు పుట్టాడు కదా, దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? ఎప్పుడు చూసినా పరిచర్య అంటావు. నాకు చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ చేయాలి, చీరలు కొనుక్కోవాలి. నేను రాలేదు, నాకు టైం లేదు. ఇంకా 1 వీక్ టైం ఉంది కదా అక్క, నేను చాలా షాపింగ్ చేయాలి జ్యోతి, నాకు వీలు కాదు. అందరూ అలాగే అంటున్నారు. కీర్తన ప్రైజ్ నేను దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? లేదక్క, నాకు ప్రాజెక్ట్స్ రాసుకునేటివి ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే నేను ఒక బుక్ ఇస్తాను, రాసి కదా నాకు. ఇంకా నాకు టైం లేదంటే ఇంకా తీసుకొస్తాను ఛాన్స్. నువ్వు బైబిల్లో చదవలేదా? దేవుడు మార్త వాళ్ళ ఇంటికి వస్తే మరియా దేవుని సువార్త వింటా ఉంటే మరియా పని చేసుకుందాం రా అంటే దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ నా పని చేయండి అన్నాడు. అవి తర్వాత చూసుకుందు, ఫస్ట్ దేవుని పరిచర్య చేయడానికి రా. నేను రికార్డ్స్ అనేవి కాలేజ్లో సబ్మిట్ చేయాలి, లేదంటే నాకు మార్క్స్ రావు. జ్యోతి ఒకసారి ఇలా ఎప్పుడు పరిచర్య అంటూనే తిరుగుతూ ఉంటావా నువ్వు? ఎప్పుడు పరిచర్య అంటూ తిరుగుతూనే ఉంటావా? ఫస్ట్ నీళ్ళు సర్ద పెట్టుకున్నావా, తర్వాత దేవుని పని, తర్వాత చేతులే. మనం సక్రమంగా ఉంటేనే కదా తర్వాత దేవుని పని చేయడానికి. నువ్వు ఊరికి అలా ఎవరు అర్థమవుతుందా? అలా అని మమ్మల్ని కూడా విసిగించొద్దు జ్యోతి, ఇంకోసారి రావద్దు. హాయ్ జ్యోతి, నాతో పాటు జ్యువెలరీ షాపింగ్ వస్తావా? నేను రాలేనక్క. ఎందుకు? నాకు అన్నిటికంటే నాకు దేవుని పని ఇంపార్టెన్స్. నేను దేవునికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానక్క. ఇది క్రిస్మస్, ఇదే జ్యువెలరీ వేసుకుంటావా క్రిస్మస్ కూడా? ఎప్పుడు ఎందుకు పరిచర్య అంటావు? నాతో పాటు రా, వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసి వద్దాం. నాకు దేవుని కంటే ఏది ఇంపార్టెంట్ కాదక్క. ఓకే, యాజ్ ఇట్. ఎప్పుడు అవే బట్టలు వేసుకుంటావా? కొత్త బట్టలు కొనుక్కోవచ్చుగా, అవే బట్టలతో చేసుకొస్తావా నువ్వు? ఏమైందక్క, మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు మన అంతరాన్ని పరిశీలిస్తాడు. నాకు అన్నిటికన్నా ముఖ్యం ఫస్ట్ దేవుని సేవ చేయాలి.
బట్టలు కొనుక్కోవడం, ఇల్లు చక్క పెట్టుకోవడం కాదు కానీ ప్రభా మీరు పుట్టిన సువార్తను ప్రభా అందరికీ పంచడం అంటారు, వారికి తెలియపరచమని ప్లీజ్ నాయన వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఇప్పటి నుంచి అయినా మేము వస్తాం జ్యోతి, నీ వల్ల మేము చాలా తెలుసుకుంటాం. ద్వారా చక్కగా చూపించారు. అవును, క్రీస్తు మన హృదయంలో పుట్టాలి, అప్పుడు క్రీస్తు ప్రేమలో మనమంతా మార్చగలం. మార్పు స్వార్థ 15వ చెప్పినట్టుగా, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని రాయబడి ఉన్న ప్రకారము మనమంతా సువార్త అంటే క్రీస్తు మన కొరకు పుట్టినాడని, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు క్రీస్తు పుట్టినాడన్న విషయం అన్నిటికన్నా సంతోషకరమైనది. ఈ సంతోషకరమైన ప్రేమను పంచడమే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.
యూత్. దేవుని పని పరిచిందారు అందరూ చప్పట్లు కొట్టి నిర్మిస్తారు. స్పెషల్ సాఫ్ట్వేర్ శ్రీమతి ఎన్ ఆశానంది. మన కొరకే జన్మించే
దేవుని మహిమపరిచినాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై శ్రీమతి ఎన్ ఆశానంది. మనసా పాడని చూడాలి మన జగదారుని చూడాలి. మనసా పాడని చూడాలి మన జగదారుని చూడాలి. మరియమ్మ సుగుణమ్మ చూడాలి మన కొరకై జన్మించి చూడాలి. మరియమ్మ సుగుణమ్మ చూడాలి మన కొరకై జన్మించి చూడాలి. లాలి లాలి పశుల పాకలాలి లాలి లాలి మరియమ్మ లాలి 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 దూతల లాలి లాలి లాలమ్మ లాలి లాలి. మనచనాలని మహనీయులను చేయ ప్రేమ సిరులను తన హృదిలో నింప. మనచనాలని మహనీయులను చేయ ప్రేమ సిరులను తన హృదిలో నింప. సుతదేవుడే నరునిగా పుట్టినాడమ్మ. మన సుతదేవుడే నరునిగా పుట్టినాడమ్మ. మన పాపాన్ని తానే మోసినాడమ్మ. లాలి లాలి గొల్లెల లాలి 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 జ్ఞానుల లాలి 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 సకల లోక లాలి లాలి లాలమ్మ లాలి లాలి. దివ్య సుతుడే దీనుడాయనమ్మ. నిత్య జీవమివ్వ నరుడాయనమ్మ. దివ్య సుతుడే దీనుడాయనమ్మ. నిత్య జీవమివ్వ నరుడాయనమ్మ. ప్రేమ గంధము తానే పూసినాడమ్మ. ప్రేమ గంధము తానే పూసినాడమ్మ. కరుణకావ్యమై తిరిగి వచ్చినాడమ్మ. లాలి లాలి పశుల పాకలాలి లాలి లాలి మరియమ్మ లాలి 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 దూతల లాలి లాలి లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలి. థ్యాంక్ యూ. చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచినందుకు ఆశీర్వదించి గారి దేవుని వందనాలు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. మరి ఇప్పుడు ఉమెన్స్ ఫెలోషిప్ నుంచి ఒక స్కిట్ ప్రదర్శించబోతున్నారు. రూతు యొక్క జీవిత చరిత్రను వారు ప్రదర్శించబోతున్నారు. ప్రేమతో ఆహ్వానిద్దాం. దేవుని మహిమపడతారు. ఇద్దరు కుమారులు మోయాబు దేశంలోకి వెళ్ళారు. వారు అతడ నివసించింది. నయోమి పెళ్లికి ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులు అచ్చటనే ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఓర్పా రూతు అనే ఇద్దరు స్త్రీలను వారు వివాహం చేసుకున్నారు. కాగా అతడిని వారు 10 సంవత్సరాలు ఉండగా ఆ ఇద్దరు కుమారులు మగులు పిల్లలు కూడా మరణించింది. అయితే నయోమి తన ఇద్దరు కుమారులను పెళ్లికి లేని రాజయ్యారు. వారికి ఆహారస్తుకు యెహోవా తన జనులను దర్శించుకొని ఆమె మోయాబు దేశంలో నుండి వినను కనుక మోయాబు దేశం విడిచి వెనుకకై ఆమె
యవనపు ఆరంభము సమయంలో వారు బెత్లెహేమునకు చేరేది. అదే అక్కడ నుండి వచ్చేది నయోమి అనుకుంటా. నయోమి బాగున్నావా? ఎప్పుడు ప్రయాణం వచ్చాడు? మీరు నాకు నయోమి నయోమి అంటారు. నేను అన్ని పోగొట్టుకొని నిస్సహాయరాలని బెత్లెహేముకి తిరిగి వచ్చాను. నన్ను మారా అని పిలవండి. ఆయన మా ఇంటికి వచ్చి ఈ రోజు నుండి భోజనం చేసి పండుకొని పోతున్నారు. ఈమె నా కోడలు. మంచిగా చూసుకోండి. అయ్యో నీకు దేవుడు ఎంత కష్టం కలిగించాడా? అయితే ఈ రాత్రి మా దగ్గర ఉండండి. భోజనం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రయాణం వచ్చారు కదా, అందుకే కొంచెం కనపడతారండి. మా దగ్గర ఉండమన్నారు. చాలా వందనాలు. పండుకొని రేపు పొద్దున వెళ్ళండి. ఈ నైట్ ఇక్కడ ఉంది. మంచిది, వందనాలు. వారు వచ్చిన బస చేసిన తర్వాత వారు వారి ఇంటిని చక్కబెట్టుకున్నట్టు ఇంటికి చేరుకొని ఆ రాత్రి అక్కడ ఉండేది. అత్తమ్మ మనం తిరుగుతూ ఏమీ లేదు కదా. నేను ఎవరి ప్రదక్షిణ వెళ్ళిపోయి ఎవరి పొలంలోనైనా పనికి వెళ్ళిపోయి మనం తినడానికి ఏమైనా తీసుకొని వేరులకు నాకు సెలవు ఇవ్వండి. సరే అలాగే వెళ్ళి. సరే అలాగే వెళ్ళి. వెళ్ళేస్తాను. రూపు మరి పొలంలో ఏదైనా పని దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ తను ఊరంతా వెళ్ళాడు. రూపు బయలుదేరి ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని బయలుదేరారు. ఏం చేస్తున్నారమ్మా? పనులు తొందరగా కానివ్వండి. అలాగే ఉప్పలన్నీ తీసి అటు సైడ్ వేసి తొందరగా కానివ్వాలి పని. అయ్యా, నేను పక్క దేశం నుండి వచ్చాను. మీ పొలంలో కొంచెం పని కొంచెం నాకు అనుమతిస్తారా? ఏ దేశం నుండి వచ్చావు? ఏ దేశం నుండి వచ్చావు? నేను మోయాబు తీసేస్తానండి. సరే, అటు చివరిన ఉన్న ఖాళీ ప్లేస్ వాళ్ళు వదిలేసిన ప్లేస్లో కట్టలేదు. నయోమి పెళ్లి కర్ణుడు అతను చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉంటాడు. అతని పేరు బోయాజు. ఆ బోయాజు పొలంలో పనిచేయటకు రూతుకి సెలవయ్యను. బెత్లెహేములో నుండి యెహోవా మీకు తోడై ఉండుగాక. వీటిలో తోడై యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. ఈ కుమారి, ఈ చిన్నది ఎవరు? నయోమితో కూడా వచ్చిన మోయాబురాలైన
బోయాజు పొలంలో పరిగి వేసుకొని మనం తిరుగుతూ ఆహారం తీసుకొచ్చాం. బోయాజు మనకు చుట్టూ దూర బంధువు అవుతాడు. మనల్ని ఇంత ఆదరించినందుకు దేవుడు అతను నియమించిన కాక. నువ్వు ఈరోజు బోయాజు పంట పొలాల గురించి మాట్లాడి మనం లేకుండా పరిష్కరించుకోవడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి మాట్లాడు. అంతటా రూతు అతను ఇచ్చిన సలహా ప్రకారం పొలం దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి బోయాజును కలుసుకొని అతని కటాక్షం పొందుకోలేను. అయ్యా నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఇంత నాటకాల సమయంలో అయ్యా ఈ రోజు నైట్ లక్ష్యం వచ్చేది. అలాగే నీకు కూడా సమస్యలు నేను పరిష్కరిస్తాను. నువ్వు భయపడవద్దు. నీకు నీ నయం ఆ అత్త అయినా నయం దగ్గరికి వెళ్ళు. అంతటా బోయాజు రూతుకి సెలవిచ్చిన మాట ప్రకారం తను మరుసటి రోజు పెద్దలందరి సమక్షంలో సాక్షుల వదలందరిలో భూభాగం విషయమై తన బంధువుతో చర్చించారు. బోయాజు తన సమీప బంధువుతో భూభాగం విషయమై చర్చించి అతని సలహా కొరకు ఎదురు చూస్తూ ఇతరులు నయోమి తనకు కోడలు రూతు తన సమస్య గురించి నా దగ్గరికి పరిష్కరించమని వచ్చారు. వారికి ఉన్న పొలము భూభాగం అంతా అదంతా తీసుకొని మీరు వారికి సహాయం చేయమని అడగడానికి మీ బంధువుగా నేను అడుగుతాను. సహాయం చేయడానికి నేను సరైన వాడను కాను. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఇంతవరకు నీవే కనుక సరైన వారు నీవే కనుక ఇక నుంచి వారిని నీవే సరిగా చూసుకున్నాను. అలాగే వారికి ఉన్న భూభాగం ఆస్తిలంతా నేను తీసుకొని వృత్తిని నేను వివాహం ఆడతాను. అలాగే బంధువు వర్గంగా పెద్ద మనుషుల సమక్షంలో నేను వృత్తును వివాహం చేసుకుంటాను. అంతటా బోయాజు రూతును వివాహం చేసుకునేటప్పుడు నిశ్చయించుకొని పెద్దలందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు. మరి బోయాజు రూతు ఒబేదేలు కలను, ఒబేదేలు యెషయా కలను, యెషయా దావీదును కలను, దావీదు సొలొమోనును కలను. దావీదు మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మత్తయి సువార్త 23:4 చెప్పిన ప్రకారం క్రీస్తు ఎక్కడ పుట్టనని వారిని అడిగను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏదైనా యూదా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానము కాదు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోకి వచ్చును అనే ప్రవక్త ద్వారా రాయబడిన ప్రవచనము నెరవేరుటకు క్రీస్తు బెత్లెహేములో అనగా పశువుల పాకలో అనగా రూతు మరియు బోయాజు వారు కాపురమున్న గృహంలో స్వగృహంలో దావీదు వంశస్థుడైన క్రీస్తు ఆ పశువుల పాకలో పుట్టారు. ఇది క్రీస్తు యొక్క జన్మస్థలం. రూతు బోయాజు నివాసం ఉన్న స్వగృహమే ఆ పశువుల పాక, క్రీస్తు జన్మస్థలం. కనులారా ఓ కనులారా ఆ కనులారా శూరమురారండి
ఏలుగా తోడునంట సిద్ధి యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి యేసయ్యా ఇమ్మానుయేలుగా తోడునంట సిద్ధి యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి యేసయ్యా రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట ఎల్లకేమో పురములోన పుట్టెనంట సుడసక్కనోడంట బసవలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట జ్ఞానులంత చూచిరంట గొల్లలంత కూడిరంట బలయేసు పాదశంత చేరి స్తుతించారంట జ్ఞానులంత చూచిరంట గొల్లలంత కూడిరంట బలయేసు పాదశంత చేరి స్తుతించారంట బంగారు సామాని గోలములతో కనపరిచినారంట ఇదిలోన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట బంగారు సామాని గోలములతో కనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సుడసక్కనోడంట బసవలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓ కనులారా ఆహా కనులారా సురమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేరండి సిద్ధి తీసుకుని కనులారా సురమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేరండి సిద్ధి తీసుకుని ఇప్పుడు ఆత్మఫలముల విషయమై వారు ఒక చిన్న స్కిట్ ప్రదర్శించబోతున్నారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. విధానం ప్రేమ స్వార్థాపేక్ష లేకుండా ఇతరుల కోసం అతి శ్రేష్టమైన దానిని కోరుకోవడమే. క్రీస్తుకై పరిమళ వాసనగా ఉండుటకై నేను ప్రేమ ఫలము ఫలించేది. ఆత్మబలంలో నేను రెండవ దానం సంతోషం. సంతోషం క్రీస్తులో విశ్వాసం గల వారికి ప్రేమ, కృప, సమాధానం, సంతోషం. ప్రభువునందు సంతోషం గల దానిపై ప్రభు కొరకు సంతోష ఫలములు ఫలించదు. ఆత్మఫలములలో ఇది మూడవ దానం. పరలోకపు తండ్రికి సామరస్యంగా నెమ్మది, ప్రశాంతతే సమాధానం. సమస్త విషయంలో యేసుక్రీస్తు వలన సమాధాన ఫలము ఫలించదు. ఆత్మఫలములో నేను నాలుగవ దానం దీర్ఘశాంతం. భరించడం, సహనం కలిగి ఉండడం, త్వరలో కోపించకపోవడం, విసుగు చెందకపోవడమే దీర్ఘశాంతం. నాకు కలిగిన హింసలన్నిటి నుండి క్రీస్తు కొరకై దీర్ఘశాంతం అనే ఫలం ఫలించదను. ఆత్మఫలములలో నేను ఐదవ దానిని నాకే దయాలము. నేను ఇతరులకు బాధ పెట్టకుండా, ఎలాంటి నొప్పి కలిగించకుండా యేసుక్రీస్తు ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి దయాలత్వం అనే మంచి ఫలములను ఫలించగలను. నేను ఆత్మఫలములలో ఆరవ దాన్ని మంచిదానను, మంచి ఫలములు ఫలించగలను. మరి లూకా 6:29 చెప్పినట్టుగా ఒక చెప్ప మీద ఉంటే మరొక చెప్ప చూపమని, మరి సహాయంలో ఉన్న వారికి వెనుక తిప్పకూడదని, కీడు విషయమై ప్రకీడు చేయకూడదని దేవుడు చెప్పిన ప్రకారము అన్ని విషయంలో మంచితనం కలిగి మంచి ఫలములను ఫలించినట్టు దేవుడు అనుగ్రహించిన ఆత్మఫలం. ఆత్మఫలంలో నేను ఏడవ దానిని విశ్వాసం. మనం చేసిన వాగ్దానాలను బట్టి మన సమర్పణ, విశ్వాస్యత ఎవరిపైన ఉంచామో వారి పట్ల సంపూర్ణమైన నమ్మకత్వాన్ని మరియు విశ్వాసతని, వేదం లేని రాజసత్యాన్ని కలిగి ఉండటమే విశ్వాసం. ఆత్మఫలములలో నేను ఎనిమిదవ దానం సాత్వికం. తను తాను తగ్గించుకోవడంలో నిగ్రహం కలిగి ఉంది. ఇతరులు అందరి విషయంలో మృదువుగా, సాధువుగాను రెండు సాత్వికమైన ఫలములు ఫలించదు. ఆత్మఫలములో చివరి దాని, తొమ్మిది దాని ఆశ
పరలోకము చేరుకోగలమని ఆశ లేదు. గలతీ 5:26లో మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైన ఆత్మను అనుసరించి నడుచుకోగలము. అవును, ఆత్మ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆత్మ ఫలములను ఫలించెదరు. ఆత్మ చేత నడిపించిన వారు ఇంటి ఫలములను ఫలించెదరు. గలతీ 5:22లో చెప్పిన ప్రకారం అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా విగ్రహము. ఇంటి ఫలములు ఫలించువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటారు. ఇంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. దేవుని మనలో చదివినట్టుగా చక్కగా ఆత్మఫలముల కృష్ణమై ప్రదర్శించిన రీతి బట్టి దేవుని స్తోత్రం చెల్లించి చప్పట్లు కొట్టి దేవుని మనకొద్దాం. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై లతా. నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు. నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడైనా లోక కళ్యాణము, ఎక్కడైనా మహోత్సవం. ఎప్పుడైనా లోక కళ్యాణము, ఎక్కడైనా మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కానన, మధ్యాకాశమా మహిమలో కానన. నా ప్రియుడా, నా ప్రియ యేసు. నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు. నా వరుడా పెళ్లి కుమారుడా, నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు. నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కానన, మధ్యాకాశమా మహిమలో కానన. నా ప్రియుడా, నా ప్రియ యేసు. నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు. నా వరుడా పెళ్లి కుమారుడా, సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినా. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినా. నే విడిచిపోగా నిన్ను హత్తుకుంటా, నే విడిచిపోగా నిన్ను హత్తుకుంటా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కానన, మధ్యాకాశమా మహిమలో కానన. నా ప్రియుడా, నా ప్రియ యేసు. నా వరుడా పెళ్లి
ఇప్పుడు స్పెషల్ పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై శ్రీమతి మీనంద అండ్ శ్రీమతి మహారాజ. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై జ్యోతి. మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని, ఆకాశములో సందడి, చుట్టూ
ఇంజనీరింగ్ కేటగిరీకి చేరుకున్న ఉమెన్స్ క్రిస్మస్ చివరిగా ఉమెన్స్ ఫెలోషిప్ ద్వారా స్పెషల్ గ్రూప్ సాంగ్. దైవమే
తెలియజేస్తున్నాను. ఈసారి స్త్రీదేవ స్వయంగా పార్టిసిపేట్ చేసి సిద్ధపడి ఎంతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని సిద్ధపరిచిన స్త్రీలందరికీ, ముఖ్యంగా దీంట్లో చాలా ప్రయాసపడిన బిడ్డలకు ప్రభునామమున సంఘపక్షాన స్త్రీలందరికీ వందనాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఇన్ని ఐటమ్స్, కిడ్స్, డ్యాన్సులు, మంచి పాటలు పాడిన మీ అందరికీ ప్రభునామమున మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నా. దీంట్లో పార్టిసిపేట్ అయిన వారందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయపడిన బిడ్డలందరికీ, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కోట్ ఆఫ్ థ్యాంక్స్ మన బిడ్డ శైలజ గారు ముందుకొచ్చి కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని వారికి తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ మరి ఈ కార్యక్రమం అంతటికి ఇలా జరుగుతున్నడానికి దేవుడు అనుగ్రహించిన కృప ఎంతో గొప్పదే. మరి ఇందుకు ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి కోట్ ఆఫ్ థ్యాంక్స్లో నేను చెప్పాలనుకున్న పేర్లు ఎన్నో ఉన్నాయి, కానీ పేరు కూడా చెప్పలేదు. కానీ ముందుగా అయ్యగారికి మరి చాలా నిండు వందనాలు. మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి, దేవుడు బయటపరచడానికి మాకు నేర్పించి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నందుకు అయ్యగారికి నిండు హృదయంలో వందనాలు తెలియజేస్తున్నాము. మరియు సంఘమందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. సంఘ పెద్దలకు మరి ప్రోత్సహించిన బాబురావు బాబాయికి, మరి రామకృష్ణకి, రగన్నకి, మరి అనంత్ గారికి, రంజిత్కి, మరి ఇంకా రాజేష్ అన్నకి మరి పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి క్రిస్మస్ ఇంత గొప్పగా జరుపుకోవడానికి దేవుడు మన కృపను అనుగ్రహించాడు. అంతేకాకుండా మరి స్త్రీల సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్స్ పెట్టారు. స్పీచ్ల గురించి, సాంగ్స్ గురించి ఎవ్రీడే ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ చేశారు. మరి యూత్ పిల్లలు కూడా ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేశారు, దేవుడు మాయపరిచారు. అందరి బట్టి కూడా అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి చిన్నపిల్లలకి, పెద్దలకి, సంఘ పెద్దలకి, శర్మ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ప్రేమ బిందు తయారు చేయబడింది. అందరూ ప్రేమలో సంఘంలో కలిసి భోజనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దానికన్నా ముందు కేక్ కట్టి అందరికీ దేవుని యొక్క కృప మనకు తోడేగాక. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభు Merry Christmas, we wish you a Merry Christmas.